సో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగ డెవలప్ చేయాలి అండ్ ఎలాగ డిప్లాయ్ చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు, ఎస్పెషల్లీ Tier 3 ఆర్ Tier 2 కాలేజెస్లో. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ని చేస్తూ దాని ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో నేను ఒక వెబ్సైట్ని స్క్రాచ్ నుంచి ఎలా డెవలప్ చేస్తున్నాను, దాని వైర్ ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఎలాగ దాన్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ టిప్స్ నేను నేర్పిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ మెషిన్. స్క్రీన్ రికార్డింగ్ని స్టార్ట్ చేసిన తర్వాత చేస్తాను. ఓకే, రైట్, వీఆర్ రెడీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. ఇక్కడ నేను నాకు ఇచ్చిన ప్రాజెక్ట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంటుంది, ట్రావెల్ ఎక్స్ప్లోరర్ వెబ్సైట్. సో దీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు చదువుదాం. ఇందులో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే మీరు వెబ్సైట్ మీద దేని మీద వర్క్ చేయాలి ఎస్పెషల్గా అండ్ బేసిక్ ఫంక్షనాలిటీ అండ్ ఫీచర్స్ ఏంటి అనేది ఉంటుంది. సో ఇది మన బేస్ అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన డెవలప్మెంట్ అనేది. సో నాకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకసారి చదువుతాను. ప్లానింగ్ ఎ ట్రిప్ కెన్ బి ఓవర్వెల్మింగ్ వితౌట్ ఈజీ యాక్సెస్ టు ద డెస్టినేషన్ ఇన్ఫో. సో ఈ డెస్టినేషన్ ఇన్ఫో గుర్తుపెట్టుకోండి. హైలైట్ దిస్ ప్రాజెక్ట్ ఆఫర్స్ క్లీన్ ఇంటర్ఫేస్. సో దీన్ని కూడా ఒకసారి హైలైట్ చేసుకుంటాను, దీన్ని గ్రీన్గా పెట్టుకుంటాను. క్లీన్ ఇంటర్ఫేస్ టు ఎక్స్ప్లోర్ డెస్టినేషన్, వ్యూ ఫొటోస్ అండ్ చెక్ వెదర్. సో ఇవి మన బేసిక్ ఫీచర్స్ అన్నమాట. దీన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవడం కోసం జస్ట్ హైలైట్ చేసి పెట్టుకున్నాము, ఈజీగా ఉంటుంది. రైట్, సో దాన్ని అయితే హైలైట్ చేసుకుంటాం. ఇట్ సింప్లిఫైస్ ట్రిప్ ప్లానింగ్ ఫర్ యూజర్స్. సో మన బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద వెబ్సైట్ ఏంటంటే డెస్టినేషన్ ఇన్ఫో ఇవ్వాలి అండ్ క్లీన్ ఇంటర్ఫేస్ ఉండాలి. అలాగే ఆ ఇంటర్ఫేస్లో డెస్టినేషన్స్, ఫొటోస్ అలాగే దాని వెదర్ కూడా మనకి ఇవ్వాలి. ఇది మన బేసిక్ ఫంక్షనాలిటీ వెబ్సైట్కి. అండ్ ఇందులో మనకు వాడమని చెప్పిన వెబ్ టెక్నాలజీస్ ఏంటంటే HTML, CSS, JavaScript అండ్ APIస్లో అన్స్ప్లాష్ API అలాగే ఓపెన్ వెదర్ మ్యాప్ API. సో HTML మీకు తెలిసిందే, HTML, CSS, Java. HTML అనేది మనం స్ట్రక్చర్ కోసం వాడతాము, అలాగే CSS స్టైలింగ్కి అండ్ JavaScript ఇంటరాక్టబిలిటీకి. అండ్ ఈ అన్స్ప్లాష్ API ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ వ్యూ ఫొటోస్ అని ఇచ్చారు కదా, దానికోసము API అనేది యూజ్ చేస్తున్నాం ఫొటోస్ కోసం. అలాగే ఈ వెదర్ మ్యాప్, ఓపెన్ వెదర్ మ్యాప్ అనేది మన వెదర్ చెకింగ్ కోసం అనేది API యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఫొటోస్కి API ఉంది, వెదర్కి API ఉంది అండ్ మిగతా డెస్టినేషన్ ఇన్ఫో అదంతా మనం గ్యాదర్ చేసిన తర్వాత HTML, CSS, JavaScript యూజ్ చేసి దాన్ని డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్టార్టింగ్ స్టెప్ నుంచి మీరు ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీకు నెక్స్ట్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే ఫ్యూచర్ రెఫరెన్సెస్కి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది డెవలపర్స్లో ఫస్ట్ రూల్ అంటారు. సో దీనికోసం నేను ఫస్ట్ నా డ్రైవ్లో ఒక వెబ్సైట్, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. నేను ఏదైతే డెవలప్ చేయబోతున్నానో వెబ్సైట్ దాని గురించి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, యూ కెన్ సీ హియర్ ట్రావెల్ ఎక్స్ప్లోరర్ వెబ్సైట్. సో దీన్ని మనము VS కోడ్లో ఓపెన్ చేసుకుంటున్నాం. నేనైతే VS కోడ్ యూజ్ చేస్తున్నాను, మీరు వేరే ఐడితో కంఫర్టబుల్ అయితే దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇలా మనం ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకున్నాం, రైట్. అండ్ నౌ ఓకే, ఇక్కడ నేను టూల్స్ అయితే వాడతాను రెగ్యులర్గా. నేను నా పర్సనల్గా డెవలప్ చేస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే గిటప్ కోపైలట్ అండ్ అలాగే జెమినై. ఈ రెండింటిని అయితే యూజ్ చేస్తాను. జెమినైలో కోడ్ అసిస్ట్ని యూజ్ చేస్తాను అండ్ గిట్హబ్ కోపైలట్లో కూడా ఏజెంట్ మోడ్ని అయితే యూజ్ చేస్తాను. ఈ రెండింటిలో ఏది బెటర్ అని అనిపిస్తే నేను రీసెంట్గా యూజ్ చేసిన నా యూసేజ్ ప్రకారం ఏదైతే ఉందో
రెండు బాగానే ఉంటాయి, బట్ మీ కంఫర్ట్ ఏంటంటే ప్రాంప్టింగ్ కంఫర్ట్ దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నప్పుడు నాకు ఈ గిటబ్ కోపైలట్ చాలా కంఫర్ట్ అనిపించింది. వేరేస్ గూగుల్ కోడ్ అసిస్ట్ కోడింగ్లో అయితే అసిస్ట్ చేస్తుంది, కానీ మీకు ఒకవేళ దాని నుంచి అర్థం చేసుకోవాలి, లేదా దాని అండర్స్టాండింగ్, దాని ఫంక్షనింగ్ లేదా కమెంట్స్ ఇలాంటివి ఏదైనా కావాలంటే మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ అదర్ దెన్ దట్ both are good in terms of coding. So before moving further, first మనము VS కోడ్లో ఫోల్డర్ని ఓపెన్ చేసుకుందాం. చూస్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే ప్రజెంట్ అయితే ఎంటీ ఉంది కదా. నా ఒకవేళ మీరు టోటల్లీ బిగినర్ ఉన్నారు, అంటే మీరు ఫస్ట్ ఇయర్గా సెకండ్ ఇయర్లో ఉన్నారు, మీకు స్టార్టింగ్ నుంచి తెలియాలి ఎలా చేయాలి ఏంటి అని మీకు కొంచెం ఐడియా లేదు అనుకోండి, అప్పుడు మీరు ఈ పని చేయొచ్చు. జస్ట్ హెడ్ ఓవర్ టు యువర్ ChatGPT ఆర్ ఎనీ వెబ్సైట్, మీరు ఏదైతే యూజ్ చేస్తారో రెగ్యులర్గా AI టూల్, దానికి వెళ్ళండి. దానికి వెళ్ళిన తర్వాత I'll just copy my problem statement from here. Okay. సో ఇప్పుడు నేను రాస్తున్న ప్రాంప్ట్ మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఐ జస్ట్ టైప్ ఇన్ మై ప్రాంప్ట్. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏఐని యూజ్ చేస్తున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలంటే మీరు ఎంత బాగా దానికి అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో క్వశ్చనింగ్ ద ఏఐ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ జస్ట్ అసైన్ దిస్ ఏఐ రోల్. మీకు ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. ఫోల్డర్ స్ట్రక్చరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇచ్చిన రోల్ మీరు ఒకసారి గైడ్, మన ప్రాంప్టింగ్ గైడ్ ఏదైతే ఉందో చూసుకుంటే, యువర్ రోల్ ఈజ్ ఆఫ్ ఎ సీనియర్ ప్రాజెక్ట్ డెవలపర్ హూ ఆల్సో మెంటర్స్ ఫ్రెషర్స్ ఇన్ డెవలపింగ్ న్యూ ప్రాజెక్ట్స్. సో దానికి మనం ఒక రోల్ అయితే అసైన్ చేసాం, దానికి ఒక క్యారెక్టర్ ఇచ్చాం. దీనికి కేర్ ఫ్రేమ్వర్క్ అని కూడా ఒక నేమ్ ఉంది. సో మీరు అదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసినా సరిపోతుంది. సో ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ టు ఫెమిలరైజ్ దెమ్ విత్ ద న్యూ టెక్నాలజీస్
Now I will provide you the problem statement and technologies listed for the process of development. Guide me through the step-by-step process from folder creation structure to code development and include wireframe also in the bash code. సో ఈ బ్యాష్ కోడ్ ఏంటంటే మీరు ఒకవేళ గిట్ హబ్లో చూసి ఉంటే మీకు చిన్న చిన్న అక్షరాలతో ఓన్లీ కోడ్ ఫార్మాట్లోనే వస్తుంది, దాన్ని బ్యాష్ కోడ్ అంటాం. సో ఆ టైప్లో ఆ ఫార్మాట్లో రావడం వల్ల మనకి కాపీ పేస్ట్కి లేదంటే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఇమేజ్ క్రియేషన్ టూల్ యూజ్ చేస్తే ఏఐస్లో ప్రజెంట్ ఉన్న వర్షన్స్లో అంత అక్యురేట్గా రావట్లేదు. నేను ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్కి ట్రై చేశాను. సో నాకు అయితే 100% అవుట్పుట్ రాలేదు, చాలా ఎర్రర్స్ వచ్చాయి. సో దాన్ని నమ్ముకొని మీరు చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. బట్ వేరే బ్యాష్ కోడ్లో అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ కాపీ పేస్ట్ చేయడానికి కూడా చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని పేస్ట్ చేద్దాం అండ్ టెక్నాలజీస్ కూడా ఇద్దాం. ఇప్పుడు మనం దానికి ఒక రోల్ అసైన్ చేసి మనకి ఏం కావాలో క్లియర్గా చెప్పాము. ఫోల్డర్స్ క్రియేషన్ అండ్ స్ట్రక్చర్ నుంచి కోడ్ డెవలప్మెంట్ వైర్ ఫ్రేమ్తో సహా మొత్తం ఇవ్వాలి. ఇది నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇది ఈ టెక్నాలజీస్ వాడమన్నారు. సో ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు క్రియేటివ్ కాంప్రహెన్సివ్ డిజైనింగ్ బ్యాష్ స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తుంది. మీకు ఇంకా ప్రాంప్టింగ్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వాటి కోసం ప్రాంప్ట్ డిజైన్ అయినా చేసేస్తాను లేదా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ట్రై చేస్తుంటాను. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. ఎస్ హియర్ వి ఆర్. సో ట్రిప్ ప్లానర్ సెటప్ బ్యాష్ కోడ్లో మొత్తం బ్యాష్ కోడ్లో వచ్చేసింది. ఇలా అయినా పర్లేదు. సో హియర్ ఇట్ ఈస్ యూజర్ బిన్ ఎన్విరాన్మెంట్ బ్యాష్ ట్రిప్ ప్లానర్ స్కాఫోల్డింగ్ స్క్రిప్ట్ క్రియేటింగ్ ద స్టార్టప్ ప్రాజెక్ట్ యూజింగ్ HTML wireframes CMOD root directory named root direct already exists, please remove name, creating project. Okay, weather info, basic CSS. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడానికి నేను క్రియేటెడ్ రనబుల్ స్కాఫోల్డ్. సో డైరెక్ట్ స్కాఫోల్డ్ స్క్రిప్ట్ ఇచ్చింది ప్రజెంట్ మనకి. బట్ మీరు టోటల్ బిగినర్స్ కాబట్టి దాన్ని మళ్ళీ నేను అసైన్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకొంచెం సింప్లిఫై చేస్తాం. సో మీరు ఒకవేళ ఇలాంటి మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఒకవేళ ఇలాంటి అవుట్పుట్స్ వస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసి అడిగితే ఖచ్చితంగా అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి డ్రాఫ్ట్ ఇస్తుంది, కొత్త డ్రాఫ్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, నాకు టోటల్గా బ్యాష్ కోడ్ వచ్చింది. సో డంప్ ద బ్యాష్ కోడ్ అండ్ డ్రాఫ్ట్ ఇట్ వన్స్ అగైన్ అండ్ ఓన్లీ క్రియేట్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ వైర్ ఫ్రేమ్ ఇన్ బ్యాష్ కోడ్. సో విజువలైజేషన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం, బెటర్ విజువలైజేషన్ అని. సో ఇక్కడ దానికి అర్థమవుతుంది, ఓకే ఓన్లీ ఫోల్డర్ క్రియేషన్ అండ్ వైర్ ఫ్రేమ్ మాత్రమే మనకి బ్యాష్ కోడ్లో కావాలి అని. సో ఇక్కడ వచ్చేసింది జనరేటింగ్ ఫుల్ ప్రాజెక్ట్ అండ్ డ్రాఫ్ట్ ఓన్లీ స్ట్రక్చర్ ఫోల్డర్ ఈజ్ అ క్లీన్ డ్రాఫ్ట్. ఎస్, ఇక్కడ చూస్తే మనకి ఓకే ఫస్ట్ మనకి ఇండెక్స్ HTML ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే మెన్షన్ చేశారో HTML, CSS, జావాస్క్రిప్ట్ అని వీటి మూడింటికి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఫోల్డర్ VS కోడ్ చూపిస్తున్నాము. సో ఈ ఫోల్డర్ ప్రజెంట్ ఎంటీ ఉంది కదా, అవుట్లైన్ టైమ్ లైన్. ఈ ఎక్స్ప్లోరర్లో చూస్తే ఈ ఫోల్డర్ ఎంటీగా ఉంది, ఏం లేదు ఇందులో.
సో మనకి ఇక్కడ ఏంటంటే 3 ఫోల్డర్స్ ఉంటాయి. HTMLకి ఒకటి, CSSకి ఒకటి, జావాస్క్రిప్ట్ ఒకటి. ఈ 3 సపరేట్ ఉండాలి. మీరు ఎన్ని పేజెస్ తయారు చేసిన వెబ్సైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినేషన్ ఉంది, ఓపెన్ చేయగానే ఒక 5 డెస్టినేషన్స్ కనిపించాయి UIలో. అలాగే నేను అక్కడ నుంచి హైదరాబాద్ ఓపెన్ చేస్తాను, హైదరాబాద్కి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎన్ని పేజెస్ ఉన్నా వాటికి సంబంధించి HTML కోడ్ అంతా HTML ఫోల్డర్లో ఉంటుంది, CSS కోడ్ అంతా CSSలో ఉంటుంది, జావాస్క్రిప్ట్ కోడ్ అంతా జావాస్క్రిప్ట్లో ఉంటుంది. ఇది బెస్ట్ ప్రిన్సిపల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ HTML ఒకటి ఉంది, ఇంపార్టెంట్, స్టార్టింగ్ ఇండెక్స్ అని అంటాము. అండ్ CSSలో CSS స్టైల్, JSలో యాప్.js, ఇంకా అసెట్స్, డాక్స్, స్క్రిప్ట్స్. ఇక రీడ్మీ, గిట్ ఇగ్నోర్ లైసెన్స్ ఇవన్నీ గిట్హబ్కి సంబంధించినవి. మీరు ఒకవేళ పబ్లిష్ చేయాలనుకుంటున్నారు మీ కోడ్ మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకుంటే ఇవి కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అరే చిన్న కోడ్ లేకపోతే మిస్టేక్స్ ఉన్నాయి అని ఏం బాధపడాల్సిన లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ అ బిగినర్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ అ న్యూ లర్నర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే ఇవి ప్రతిరోజు డెవలప్ అవుతున్న టెక్నాలజీస్. సో నాకేం తెలీదు, లేదా ఈ కోడ్ పెడితే ఎవరన్నా నవ్వుతారేమో, ఇంత సింపుల్ది పెట్టారా, ఇలాంటివి అయితే మిమ్మల్ని ఆపేటట్టుగా చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిగినరే. ఈ ఎస్పెషల్లీ AI ఎరాలో ప్రతిరోజు డ్రాస్టికల్గా డెవలప్ అవుతుంది ఈ టెక్నాలజీస్ ప్రతి ఒక్కటి. జావాస్క్రిప్ట్ కానివ్వండి, HTML కానివ్వండి, లేకపోతే టోటల్ UI డిజైనింగ్ కానివ్వండి, UX డిజైనింగ్ కానివ్వండి. సో అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళే. మీరు ఒకరిని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకొని మీకేం రావట్లేదు అని ఆగిపోకూడదు. అలాగే ఇలాంటివి పెడితే నాకు ఆన్లైన్లో పెడితే ఎవరైనా చూసి నవ్వుకుంటారో అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీలాగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చేమో. సో యూ కెన్ హెల్ప్ అదర్ పీపుల్ లేదా అదర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఇలాగ కొత్తగా స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి గిట్హబ్లో పోస్ట్ చేస్తూ వెళ్ళండి. అది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. VS కోడ్లో ఫస్ట్ మనం ఇండెక్స్ HTMLను క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్ప్లోరర్లో వచ్చేసి ఫస్ట్లో చూస్తే న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, ఇది రిఫ్రెష్, దీన్ని కొలాప్స్ చేస్తాం. సో ప్రజెంట్ నేను డైరెక్ట్గా చేస్తున్నాను. న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఇది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి ఎప్పటికీ, అన్ని ఫైల్స్ గుర్తుపెట్టుకోండి. index.html. నేను ఆల్రెడీ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను VS కోడ్లో. సో నాకు డైరెక్ట్గా వస్తుంది. మీరు ఒకవేళ కొత్త అయితే ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ఏదైతే ఉందో VS కోడ్లో ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే ఎక్స్టెన్షన్ కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ HTML అనుకోండి, డైరెక్ట్గా HTML అని సెర్చ్ చేస్తే వస్తాయి. ఇందులోంచి ఏదైతే అది మీకు ఏదైతే ఉందో అది కావాలి. ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రజెంట్ ఇండెక్స్కి వచ్చేద్దాం మనం. దీని తర్వాత సిఎస్ఎస్కి మీరు ఇక్కడ చూస్తే ఒక ఫోల్డర్ ఉంది. ఇవి అన్నీ ఈ ఫోల్డర్ రూట్ ఫోల్డర్ లోపల ఉన్నాయి. సో ఇక్కడ మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ప్రజెంట్ దీన్ని పబ్లిక్ అని పెట్టుకుంటున్నాను. ఈ పబ్లిక్లోనే ఈ ఇండెక్స్ని తీసుకెళ్ళి పబ్లిక్లో యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా. ఈ లైన్ ఏం చూపిస్తుందంటే ఈ పబ్లిక్ ఫోల్డర్ లోపల ఈ ఇండెక్స్ పార్ట్ అనేది ఉంది అని చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను కొలాప్స్ చేస్తే నాకు కనిపించట్లేదు ఇండెక్స్ HTML, దీని లోపలే ఉంది. సో ఇప్పుడు ఇండెక్స్ ఫైల్ అనేది దీని లోపల ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను CSS పేరు మీద. ఈ ఫోల్డర్లో ఇప్పుడు ఇంకో ఫైల్ styles.css. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఈ ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే అది ఏ ఫైల్ అనేది దానికి అర్థం కాదు. సో టెక్స్ట్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇండెక్స్ HTML అని పెట్టగానే HTML సింబల్ వచ్చింది. ఇక్కడ style.css అని పెట్టగానే హ్యాష్ట్యాగ్ వచ్చింది CSS లోగో. సో ఇలా మీరు ఎక్స్టెన్షన్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. జావాస్క్రిప్ట్
this public folder js ఇందులో కొత్త ఫైల్ app.js. సో యా చూడండి జేఎస్ అని జావా స్క్రిప్ట్ అనగానే జేఎస్ మనకి వచ్చేసింది. నా మిగతా చూద్దాం. ఈ డాక్స్ స్క్రిప్ట్స్ ప్రజెంట్ పక్కన పెట్టేద్దాం, మనకి ఇంపార్టెంట్ ఇవి కాబట్టి మెయిన్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ 3 వచ్చేసాయి రైట్. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఈ వైర్ ఫ్రేమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాము, ఈ వెబ్సైట్లో ఏది ఎక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది ఫస్ట్ ఒక డ్రాయింగ్ తీసుకున్నట్టు అనమాట. వైర్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సింపుల్ రఫ్ స్కెచ్ అనుకోండి. ఈ రఫ్ స్కెచ్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఏ పేజెస్ ఉన్నాయి, పేజ్లో ఏమేమి ఉండాలి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హోమ్ పేజ్, హోమ్ ఆర్ సెర్చ్ పేజ్, ఇందులో ట్రిప్ ప్లానర్ సెర్చ్. ఇది ట్రిప్ ప్లానర్ అనేది ఇక్కడ మనకి టైటిల్ అనమాట. సెర్చ్ బటన్, అలాగే ఇక్కడ ఒక సెర్చ్ బార్ వచ్చేసి దాని పక్కన బటన్, కింద డెస్టినేషన్ కార్డ్ DEST అంటే డెస్టినేషన్ కార్డ్ అనమాట. సో గ్రిడ్ కంటైనర్ అనమాట ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ ఒకే రోల్లో ఉన్నాయి కదా, రోస్ అండ్ కాలమ్స్లో. సో దీన్ని గ్రిడ్ అంటారు. సో దాన్ని బట్టి డెస్టినేషన్ గ్రిడ్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డెస్టినేషన్ కార్డ్స్ కార్డ్ ఫార్మాట్లో, .కార్డ్ ఫార్మాట్లో ఉండాలంట. దాని తర్వాత డెస్టినేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఇది మెయిన్ ఫస్ట్ పేజ్. దీని తర్వాత నేను ఒక డెస్టినేషన్లో క్లిక్ చేశాను, అప్పుడేం చూపించాలి, దానికి ఒక ఫోటో లేదా క్యారసోల్ చూపించి, క్యారసోల్ అంటే మన ఇన్స్టాగ్రామ్ క్యారసోల్స్ ఉంటాయి కదా, పోస్ట్ కంటిన్యూ వస్తాయి, ఫొటోస్ ఉంటాయి కదా, దాన్ని క్యారసోల్ అంటాం. దాని కింద డెస్టినేషన్ టైటిల్, దానికి చిన్న డిస్క్రిప్షన్, వెదర్ విడ్జెట్, అలాగే ఇటనరీ, ఇది డీటెయిల్ ప్యానల్, అలాగే వెదర్ ఇన్ఫో, ఈ 2 వచ్చాయి. ఇటనరీ లిస్ట్ ఏంటంటే సేవ్డ్ లిస్ట్, ప్యారిస్ 2 days, గోవా 4 days. సో ఏదైనా ఒకవేళ ఒక యూజర్ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికోసం ఒక లిస్ట్, ఇటనరీ లిస్ట్. ఈ వైర్ ఫ్రేమ్కి ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ వైర్ ఫ్రేమ్. ఓకే రైట్. సో ఈ స్క్రిప్ట్ మీనింగ్ ఏంటి, క్రియేట్స్ ఫోల్డర్ స్ట్రక్చర్, CSS assets, doc outputs, tree view of structure, writes wireframe containing ASCII wireframes. Would you like me to? Okay, so we are done with it. ఇప్పుడు దీనికి నేను ఏమిస్తానంటే ఫస్ట్ స్టెప్, ఇప్పుడు నేను కోడ్ కొడుతుంటాను చూడండి. దీన్ని నేను డైరెక్ట్ కూడా చూపించచ్చు, బట్ మీకు ఏతో ఎలా యూజ్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుందని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఫస్ట్ స్టెప్, కోడింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఇవ్వాలి, దానిలో బేసిక్ సింటాక్స్ ఇవ్వాలి, అండ్ అది కూడా హోమ్ పేజ్ అండ్ డెస్టినేషన్ పేజ్కి మాత్రమే అడిగాను. సో ఇందులో UI రిలేటెడ్ కోడ్ స్నిప్పెట్స్ ఏమవుతూ ఓన్లీ రా సింటాక్స్ కావాలని చెప్పాను. సో రా సింటాక్స్లో ఇక్కడ ఏంటంటే ఇది హోమ్ పేజ్కి index.htmlలో ఇది ఉంటుందన్నమాట. దీన్ని నేను VS కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ కాపీ దిస్, index.html, జస్ట్ జూమ్ ఇన్. ఇప్పటికీ క్లోజ్ చేస్తాను, మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ డాక్ టైప్ HTML ఇది అంతగా అవసరం లేదు, VS కోడ్ ఆల్రెడీ IDE కాబట్టి. లేదు ఒకవేళ మీకు బేసిక్ ప్రాక్టీస్ అయితే మీరు పెట్టుకోవచ్చు, HTML lang ఇంగ్లీష్. సో ఇది హెడ్ ట్యాగ్ అనమాట. ఐ హోప్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఎందుకంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు. సో నేను డైరెక్ట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ టైటిల్ చూసుకోండి, టైటిల్ ట్రిప్ ప్లానర్ హోమ్ పేజ్ అని ఉంది. దాని తర్వాత బాడీలో హెడర్, ఫస్ట్ ట్రిప్ ప్లానర్ ఇచ్చేసి
ఇది రెఫరెన్స్ ఇచ్చేసాం, ఇండెక్స్ డెస్టినేషన్ 2 ఇచ్చేసిన తర్వాత ఇది నావిగేషన్ చూడండి. మనం ఎలా అయితే వైర్ ఫ్రేమ్లో చూసామో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇచ్చాం కదా. సో ఈ టైప్లో దానికి దీనికి చూసారు ఒక సెక్షన్ డివైడింగ్ ఉంది కదా. సో ఇట్లా ఉండాలని దానికి నావిగేషన్ సెక్షన్లో ఇచ్చాము, నావిగేషన్ బార్ లోపల రావాలి అని. దాని తర్వాత సర్చ్ సెక్షన్, సర్చ్లో కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ హోమ్ పేజ్లో వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈకామర్స్ వెబ్సైట్ తీసుకోండి, ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసాం అనుకోండి, డైరెక్ట్ అందులో మీకు ఏది కావాలంటే అవి వాళ్ళు ఇచ్చే క్యారసోల్స్ అవి అయితే కనిపిస్తాయి. కానీ మనం సెర్చ్ చేసుకోవడానికి సెర్చ్ ఫర్ ఉంటుంది పర్టికులర్గా. అలా సెర్చ్ చేసుకోవడం కోసం ఇది డిజైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది డెస్టినేషన్ది క్యారసోల్ ఉంటుంది నావిగేషన్ బార్లో, అది కాకుండా ఇవి ఇస్తున్నాం. సో అలా మనకి ఈ నావిగేషన్ బార్ అది ఎక్సెట్రా ఉంటాయి. నెక్స్ట్ వస్తుంది డెస్టినేషన్ గ్రిడ్. ఈ డెస్టినేషన్ గ్రిడ్ ఎలా అయితే చెప్పానో క్యారసోల్ లిస్టింగ్ లాగా ఎలా అయితే కావాలో అలా ఉంది. దాని తర్వాత ఇక్కడికి మెయిన్ సెక్షన్ అయిపోయింది. దాని తర్వాత ఫుటర్. ఇక్కడ మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందే ఫర్ బిగినర్స్ ఇది ఏంటంటే, ఒకవేళ మీరు హోమ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు మీకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి, హెడ్, బాడీ, ఫుటర్. 3 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి మనకి హెడ్ వచ్చింది, హెడ్లో టైటిల్ ఉంది, పేజ్ యొక్క టైటిల్. అలాగే బాడీలో మనము ఏవేవైతే కంటెంట్ పెట్టాలనుకుంటున్నామో అవన్నీ ఈ బాడీ కిందకు వస్తాయి. సో సర్చ్ డెస్టినేషన్ కావచ్చు, డెస్టినేషన్ గ్రిడ్ కావచ్చు, ఇవి అన్నీ ఎక్సెట్రా. లాస్ట్ ఫుటర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్ చూసుకుంటే కాంటాక్ట్ అని, అబౌట్ అని ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫుటర్లో పెట్టుకోవచ్చు. సో ఇంకా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు సెక్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ సెక్షన్స్కి ఐడీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఐడీస్ గురించి ఫర్దర్గా వీడియోస్లో మాట్లాడుకున్నాము, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇది మైండ్లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రజెంట్ దీన్ని మళ్ళీ జూమ్ అవుట్ చేపించి ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుందో మీరు చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఫస్ట్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వస్తుంది. ఈ ఫస్ట్లో ఎక్స్టెన్షన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్టెన్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా గో లైవ్ అని. సో ఇలా చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కనిపిస్తుంది కదా, ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ షార్ట్ కట్ కూడా మీకు కనిపిస్తుంది ఆల్ట్ ఓ అని. సో ప్రజెంట్ నేను ఇక్కడ మీకు సింప్లిఫై చేయడానికి గో లైవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. సో పోర్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఒకసారి VS కోడ్ చూపిస్తాను చూడండి. పోర్ట్ స్టార్టెడ్, సర్వర్ స్టార్టెడ్ ఇన్ ద పోర్ట్ 5500. ఈ పోర్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ IP అడ్రస్ తర్వాత ఈ పేజ్కి ఒక పోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ పోర్ట్ నంబర్ 5500. అలాగే మనం ఇక్కడ చూడండి public/index.html. ఇక్కడ చూడండి ఈ పబ్లిక్ ఫోల్డర్లో index.html ఉంది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది టైటిల్, హెడర్ సెక్షన్. అండ్ ఇక్కడ చూడండి హోమ్, డెస్టినేషన్, ఈ 2 నావిగేషన్ బార్లో వచ్చాయి. అండ్ సర్చ్ డెస్టినేషన్ అండ్ సర్చ్, ఇవన్నీ బాడీ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాడీ. ఈ ట్రిప్ ప్లానర్ అనేది హెడర్ అండ్ ఈ 2025 ట్రిప్ ప్లానర్ అనేది ఫూటర్. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు బేసిక్ HTML అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలి, ఏ హెల్ప్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్స్లో ఈ CSS, JavaScript వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోస్ అన్ని షార్ట్గా, ఎంత వీలైనంత డీటెయిల్గా, అలాగే వీలైనంత షార్ట్ ఫామ్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లెట్స్ డిజైన్ ఆల్ దిస్ ఇన్ నెక్స్ట్ పార్ట్.